బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. వాయువ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది ఒడిశా జార్సుగూడకు ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, సంబల్పూర్కు తూర్పున 60 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్ బిలాస్పూర్కు తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు, రాయ్పూర్కు తూర్పున 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు వాయుగుండం కారణంగా కోస్తాంధ్రకు వర్ష సూచన కనిపిస్తోంది. ఉత్తర కోస్తాలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అంతేకాదు ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చింది. అటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సాయంత్రం మరోసారి ఉత్తరాంధ్ర వర్షాలపై సమీక్షించి అవసరమైతే విశాఖకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని, ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు ఏం లేవని ఆయనకు అధికారులు వివరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఈ వాయుగుండం కారణంగా ఏ ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది? అలాగే ఇటు అధికారులు ఏం చెప్తున్నారు? ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలకు సంబంధించి విజయవాడ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు పూర్తిస్థాయిలో అతలాకుతలమైనవి. తాజాగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకి భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ను ప్రకటించారు అధికారులు. అలాగే విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు, అలాగే అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి గత 2 రోజుల కాలంగా కూడా ఉత్తరాంధ్రని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితం అధికారులను అడిగి వివరణ తీసుకున్నారు. అలాగే ఏదైతే 5 జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి, ఏ విధంగా వరద ఇన్ఫ్లో వస్తుంది, వర్షాలు ఏ రకంగా ఉన్నాయి, సహాయ చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్రలో ఎక్కువ చోట్ల వర్షాలు పడట్లేదని చెప్పి కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కానీ చాలా చోట్ల నిన్న మొన్న కురిసిన వర్షాల మూలంగా కూడా చాలా చోట్ల పూర్తి స్థాయిలో నీల మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి అధికారులకి చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. వారందరికీ పునరావాస కేంద్రాలతో పాటు ఇళ్లలో ఉన్న వారికి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో సహాయ చర్యలు కొనసాగించడంతో పాటు ఏదైతే కిట్లను కూడా పంపిణీ చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు కనుక ఈరోజు కనుక వర్షం కురిసి ఉత్తరాంధ్ర పరిస్థితి కనుక అదుపులోకి రాకపోతే ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. దానికి సంబంధించి ఆయన ఉదయం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన అధికారులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అలాగే కొద్దిసేపు క్రితం కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అధికారులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హోంమంత్రి అనిత ఉత్తరాంధ్రని అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తూ వరద సహాయ చర్యలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే
కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆ జిల్లాలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాలు కనుక కురిసి కొంత పరిస్థితి అదుపులోకి రాకపోతే సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ చంద్రబాబు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే విజయవాడలో కురిసిన వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇవాళ రేపట్లో కూడా దాదాపుగా ఇప్పటికే 80% పైగా కూడా విజయవాడ పరిసర ప్రాంతాలు పరిస్థితి అదుపులోకి వచ్చే నేపథ్యంలో ఒకవైపు సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈరోజు సాయంకాలం కల్లా పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అలాగే నిమ్మల రామనాయుడు ఇలా మంత్రులంతా కూడా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో సహాయ చర్యలు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో విజయవాడని పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం కల్లా అదుపులో తీసుకొచ్చి రేపు ఎల్లుండిలో కూడా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి విజయవాడ, రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించాలని చెప్పి మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం టూర్ వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న అయితే శివాలగే ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలందరికీ కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వారందరినీ ఎక్కడికి తరలిస్తున్నారు, అలాగే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు శివ? ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి అల్లూరు సీతారామరాజు, అలాగే కాకినాడ, అలాగే అనకాపల్లి జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నిన్న ఈరోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారందరికీ సహాయ చర్యలు పూర్తి స్థాయిలో అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా 70 పైగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో కొన్ని చోట్ల కొండ చర్యలు విడిపడుతున్నాయి. వీటన్నిటిని కూడా అప్రమత్తం చేసుకుంటూ ఆ ప్రాంతంలో ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వారందరినీ ప్రజలు ఎవరైతే పూర్తి స్థాయిలో నీట ప్రాంతంలో ఉన్నారో వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా ప్రస్తుతం ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు సాయంకాలానికి అందరినీ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే 60% పైగా కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. వారందరికీ ఆహారము, మంచినీళ్లు, బిస్కెట్ అలాగే అన్ని రకాల సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే విజయవాడ ప్రాంతంలో ఏ రకమైన సేవలు అయితే కొనసాగాయో అదే రకమైన సేవలు ఉత్తరాంధ్రలో కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే నిన్న సాయంకాలం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.